ఇది ఎడారి ప్రాంతమైనప్పటికీ ఇక్కడ పచ్చదనం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్పష్టంగా చూస్తే ఇది పచ్చని ఒక చెట్టు. ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ కుందేళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కుందేళ్ళు ఉండే చోటును మనం చూద్దాం. ఈ చెట్టును మీరు చూడండి, చాలా బలిష్టంగా బల్లపరుపుగా చాలా పచ్చగా ఉంది. ఎంత ఇసుక ఇక్కడ ఉన్నప్పటికీ, ఇక్కడ నీరు లేనప్పటికీ ఇది నీళ్ళ నుండి నీరును గ్రహిస్తుంది. ఇది చాలా అద్భుతం. ఇక్కడ ఉంది ఒక ముళ్ళ చెట్టు. ఇది ముళ్ళ చెట్టు కాదు, ఇది ఔషధ చెట్టు. ఇక్కడ మీరు ఏ చెట్టు చూసినా ఒక ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్టే. ఈ ముళ్ళలో ఇక్కడ ఒక కాయలు కాస్తాయి, అవి సేమ్ మన అచ్చు వంకాయలా ఉంటాయి. వాటిని పిప్పి పండ్లు అయిన వారికి నోట్లో వేసుకొని తింటే ఎలా ఉంటుందో, ఓ ఇది చాలా నొప్పిగా ఉంది. పని లేనివాడు పిల్లి తల కొరగడం అంటే ఇదేనేమో. ఏమైనప్పటికీ ఇది చాలా బాధ కలిగిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, పన్ను నొప్పి పిప్పి పన్ను ఉన్న వారికి నోట్లో పెట్టుకుని ఆవిరి పడితే ఆ నోట్లో ఉన్న పురుగులన్నీ కూడా పడతాయని పెద్దలు విశ్వసిస్తారు. ఇది నిజం. ఇప్పుడు మనం ఈ అడవిని ఒకసారి చూద్దాం. మనం ఇలా వెళ్తే మనకు నా ఇల్లు ఉండే చోటు వస్తుంది. మనం దీని ఇక్కడ నుండి వెళ్దాం రండి. కాళ్ళు 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 ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 2 బండలు ఉన్నాయి. ఈ బండల కింద నాకు కావాల్సినవి ఏమైనా ఉంటాయేమో చూద్దాం. ఓ షట్, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బండల్లో ఏమీ లేదు, అంత శూన్యం. కేవలం చెద పురుగులు ఉన్న వాటిని నేను తినేవాన్నేమో. నాకు కావాల్సిన ప్రోటీన్స్ ఇక్కడ ఉన్నటువంటి అదిగో చెట్టు, ఈ పచ్చని చెట్లో నాకు కావాల్సిన నీరు మరియు ప్రోటీన్స్ మరియు నాకు కావలసినవన్నీ ఇందులో ఉంటాయి. మనం ఇలాంటి వాటిలో తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో జంతువుల కోసం వేసినటువంటి ఉచ్చులు ఉంటాయి. అవి మన ప్రాణాన్ని హరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా శక్తివంతమైన విద్యుత్తుని ఇక్కడ ఉపయోగిస్తారు. ఇక్కడేదో చిరుత సంతరిస్తున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా నిశ్శబ్దంగా ఉండండి. ఇక్కడ దాదాపు 40కి పైగా గుడ్డెలుగులు ఉన్నట్టు ఇక్కడ సమాచారం. మీరు చాలా దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత క్షేమం కాదేమో. ఏదేమైనప్పటికీ నేను దీని చిగుర్లు తీసుకొని ఇలా తీసుకొని దీన్ని తునికాకు అంటారు. అసలు ఈ కాలంలో ఇది కాయలనిస్తుంది, కానీ ఇది ఇంకా పచ్చగానే ఉంది. ఎందుకంటే ఇది చిన్న చెట్టు కాబట్టి. వీటిని నేను నవ్వులి ఇది నేను తిన్న దాంట్లో అతి చేదుగా బొగరుగా ఉన్నప్పటికీ ఇది నాకు కావాల్సిన తేమని ఇందులో అందిస్తుంది. ఇది నాకు కొంత ఉపశమనాన్ని కూడా ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఉండడం అంత క్షేమం కాదేమో అనిపిస్తుంది నాకు. నా బృందానికి మిగతా రోజులు గడపాలంటే, ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలంటే ఇక్కడ నుండి వెళ్ళడమే క్షేమమేమో. రండి. ఇక్కడ కేవలం జంతువులే కాదు, జంతువుల కంటే మృగమైనటువంటి చాలా దొంగలు ఉన్నారు. ఇక్కడ దగ్గరలో సింగరేణికి సంబంధించినటువంటి కోల్ బెల్ట్లో ఉన్నటువంటి ఈ ఒక రాగి తీగలను ఇందులో దొంగలించినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఆనవాళ్ళు మనకి ఇక్కడ ఎన్నో కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ దొంగలు కూడా సంచరిస్తారని అర్థమవుతుంది. ఇది ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఎవరైనా అబ్జెక్షన్ చేసేవారు ఉంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని. నేను దీన్ని సహించను. మా బృందం మేము కలిసి ఏదేమైనప్పటికీ ఇందులో ఒక ముక్క నాకు అవసరం ఉంటుంది. ఎందుకంటే నా కోసం హెలికాప్టర్లో వచ్చిన బృందానికి పొగ వేయడానికి చాలా ఇది నాకు కావాలి. ఎందుకంటే ఇది నాకు పొగ వేయడానికి, మంట పెట్టుకోవడానికి, పొగను సృష్టించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో నా బృందానికి నేను అడవిలో ఎక్కడున్నా సరే పొగ పెడితే ఆ పొగ ఉన్న చోటు దగ్గరికి వాళ్ళు వస్తారు. ఇది నాకు ఎంతో ఉపయోగం. ఇది చాలా అద్భుతం. ఇక్కడ
ఈ కర్రలు కూడా నాకు అవసరం, ఎందుకంటే నేను నైట్ ఇక్కడ పడుకుంటాను. అదిగో కుక్క, అది అగో అదిగో కుక్క, అది ఒక రేస్ కుక్క. మీరు అనుకున్నట్టు మామూలు కుక్క కాదు అది. అది మనని వెంబడించే అవకాశం కూడా ఉంటుంది. ఇంత అడవిలో తిరుగుతుందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇంకా గుంపు ఎక్కడో ఉండే ఉంటుంది. అది మన వైపే వస్తున్నట్టుంది. కాస్త జూమ్ చేయండి. వావ్, ఏదో అద్భుతం. ఇలా మనం కాసేపు చాలాసేపు ఉంటే ఇక్కడ ఎన్నో జంతువులు మనకు దర్శనమిచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుక్క మన వైపే వస్తుంది. ఆ కుక్క మన వైపు వస్తే మన దగ్గర ఉన్నటువంటి కర్రతో మనం దాన్ని బాదాలి. అది మనల్ని ఒకవేళ వెంబడిస్తే మనం ఇలా ఉరుకుతూ మన దగ్గర ఉన్నటువంటి వస్తువును అలా విడవాలి. అలా విడిచినప్పుడు దానికోసం వాసన కోసం అది వాసన చూస్తూ కొంత టైం స్పెండ్ చేస్తుంది. అప్పుడు మనం తొందరగా ఉరికే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ కుక్క నుండి బారిన పడాలంటే, ఆ కుక్క నుండి తప్పించుకోవాలంటే నేను దీన్ని ఆయుధంగా మార్చుకొని నేను ఇక్కడ నుండి బయటపడాలి. ఇస్తూనే ఉండు. అది చూడండి, అది మన వైపే వస్తుంది. రైట్, నా సైడ్. ఏదేమైనప్పటికీ ఇది చాలా బలహీనంగా ఉన్నప్పటికీ మనం రక్షించుకోవాలంటే ఇదే బలమైంది. ఆ కుక్క సాధారణంగా ఇళ్లలో పెంచుకునే దానిలాగున్న అది అడవి జాతి కుక్క. దాన్ని ఇక్కడ స్థానిక వాసులు రేస్ అని పిలుస్తారు. ఇది చాలా అపాయం. అది ఆకలితో అలమటిస్తున్నట్టుంది, జంతువు కోసం ఇక్కడ తిరుగుతున్నట్టుంది. దాన్ని మనం అనుసరిస్తే ఎక్కడైనా వేటలో ఉన్నటువంటి కుందేలు కానివ్వండి, మరేదైనా జంతువులు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదేమైనప్పటికీ నేను సాహసం చేయదలుచుకోలేదు. రండి, అది మననే వెంటాడిస్తుంది. నేను నా బృందం చాలా అపాయంలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ నుండి కిలోమీటర్ దూరంలో గుడ్డేలుగులు మరియు చిరుతపులులు చాలా ఉన్నాయి. దీన్ని నేను దాటాలంటే ఇంకా కిలోమీటర్ పోవాలి. నాకంత ఓపిక శక్తి లేవు. కానీ నేను దక్కించుకోవాలంటే నేను ఇక్కడ నుండి బయటపడాలి. కమ్ ఆన్ గైస్. ఇది చాలా అపాయం. కెమెరా ఆఫ్ చేయి.